అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఇట్స్ యూ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష్య పండితులు బాలచంద్ర శర్మ గారు. గురుగారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంతకంటే ముందు ఇటువంటి ఆధ్యాత్మిక పరమైన వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం గురుగారు. నమస్కారం. గురుగారు, ఒక ఇంట్లో మనం చూసుకున్నట్లయితే ఎన్నో సమస్యలు, రకరకాల సమస్యలు ఉంటాయి. ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన సమస్య. ఇంట్లో భార్యకు ఒక రకమైనవి, పిల్లలకి చదువు విషయంలో కానివ్వండి, ఉద్యోగం చేసే వాళ్ళకి, ఇలా రకరకాల సమస్యలు మనం ఒక్కింట్లోనే చూసుకోవచ్చు. అండ్ ఇంకొకటి ఏంటంటే, అందరు కూడా ఒక రాశి వాళ్ళు ఉంటారు. ఒక్కింట్లోనే నలుగురు 4 రాశులకు సంబంధించిన వాళ్ళు ఉంటారు కదా. ఈ ద్వాదశ రాశుల వారికి కూడా ఆరోగ్యపరంగా కానివ్వండి, ఆర్థిక పరంగా కానివ్వండి, ఉద్యోగ పరంగా, వ్యాపారవేత్తలకు కూడా చక్కగా జీవితంలో అభివృద్ధి కనిపించాలి అంటే ఇంట్లోనే వాళ్ళు చేసుకోగలిగే హోమాలు ఏమైనా ఉంటే తెలియజేస్తారా గురుగారు? ఖచ్చితంగా అండి. ముందుగా మేషరాశి వారికి ఇంట్లో ఏ విధమైన హోమాలు చేసుకుంటే వాళ్ళకి సుఖశాంతులు లభిస్తాయి? శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. మంచి ప్రశ్న అండి. చాలా మందికి ఉండేటువంటి అనుమానమే. అంటే ఇప్పుడు నేను చెప్పేటువంటి హోమమే చేయించుకోవాలా, ఇంకేవి చేయించుకోకూడదా అనేటువంటిది కూడా ఏమీ లేదు. ఉదాహరణకు ఎక్కడన్నా సంకటహర చవితి రోజున హోమం జరుగుతుంది అనుకోండి, చేయించుకోవచ్చు. ఎందుకు అనంటే ఎక్కడ మనకు ఏ పూజా విధానము హోమం చేసినా కేవలం ఆ యొక్క దేవుడికి మాత్రమే చేయరు. వాటితో పాటు ఇంకా అధిదేవతలు, ప్రత్యధి దేవతలు, నవగ్రహాలు, నక్షత్రాలు, క్షేత్రపాలక దేవతలు, ఏ క్షేత్రంలో చేస్తున్నారు, ఇలా రకరకాలుగా చేస్తారు. కాబట్టి ఖచ్చితంగా మనకు సంబంధించినటువంటి నక్షత్రానికి సంబంధించినటువంటి ఆ యొక్క అభివృద్ధి కూడా జరుగుతుంది. కాబట్టి హోమాలు చేసుకోవడం తప్పులేదు. ముఖ్యంగా మేషరాశి వారికి కుజుడు రాశ్యాధిపతిగా వ్యవహరిస్తూ ఉంటాడు, అగ్నితత్వ రాశి. అలాగే వీలైనంత వరకు భూతత్వ రాశిగా కూడా పరిగణిస్తారు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క తత్వం కూడా ఈ రాశి వారికి ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఎప్పుడన్నా ఒకవేళ వాళ్ళ ఇంట్లో ఏదైనా సరే హోమం చేస్తున్నారు అని అంటే రుద్రాభిషేక హోమం చేసుకోవాలి. రుద్రాభిషేకము ప్లస్ రుద్ర హోమం చేసుకోవాలి. దాంట్లో కూడా మహన్యాసపూర్వక రుద్రాభిషేకం అలాగే హోమం చేసుకోవాలి. ఇంకా వీలైతే మహన్యాసపూర్వక రుద్రాభిషేకంతో పాటుగా లింగార్చన అని చేస్తారు. 365 శివలింగాల్ని చేసి, శివలింగ ఆకృతిలో చేసి, ఇది రావణాసురుడు కైలాసానికి వెళ్ళి చూసి వచ్చేటప్పుడు అక్కడ ఎలా ఉంది పరివారము, ఏ దేవతలు ఉంటారు అనేటువంటి విషయాల్ని దాంట్లో నిక్షిప్తం చేసి ఉంది. కాబట్టి అలా అభిషేకం చేసి హోమం చేయాలి. అలా హోమం చేసేటప్పుడు ప్రత్యేకంగా రుద్రుడికి రుద్రాభిషేకంతో పాటు రుద్ర హోమం చేస్తాం. కాబట్టి హోమంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి సంబంధించినటువంటి హవనం చేయాలి. శరవణ భవాయ విద్మహే కార్తికేయాయ ధీమహి తన్నో స్కంద ప్రచోదయాత్ అన్నటువంటి మంత్రం విశేషంగా ఉంటుంది. ఈ మంత్రంతో గనక హోమం చేసినా, లేదు సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రంతో చేసినా, లేదు సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి సంబంధించినటువంటి అష్టకంతో హోమం చేసిన, బీజాక్షరాలతో హోమం చేసిన విశేషమైనటువంటి శక్తి కలుగుతుంది. వీటితో పాటుగా చాలా మందికి ఉన్నటువంటిది ఏమిటంటే, ముఖ్యంగా ఈ మేషరాశి వాళ్ళ తత్వం ఎలా ఉంటుంది అంటే, వాళ్ళు భూతత్వ రాశి. అంటే ఎప్పుడు కూడా గ్రౌండ్ టు ఎర్త్ ఉండాలని ప్రయత్నిస్తూ ఉంటారు. వాళ్ళ దగ్గర 1000 ఉన్నా, 1,00,000 ఉన్నా, 1,00,00,000 ఉన్నా వాళ్ళ బేసిక్స్ ని, మూలాల్ని మర్చిపోరు. దాంతో పాటు వాళ్ళు ఎప్పుడు కూడా అవసరమా, ఒక 10 రూపాయలు తయారయ్యేటువంటి వస్తువుకి లాభం చూసుకొని వాడు ఒక 12 రూపాయలకు అమ్ముతుంటే మనం 20 రూపాయలు పెట్టడం అవసరమా అని ఆలోచించేటువంటి వ్యక్తులు. కరెక్టే కదండి వాళ్ళ ఆలోచన. కానీ చాలా మంది పిసినారులుగా వాళ్ళని పరిగణిస్తూ ఉంటారు. వీరికి కోపం కొంచెం ఎక్కువ. అగ్నితత్వ రాశి ఉంటే ఎప్పుడైనా సరే కోపం ఎక్కువ ఉంటుంది. కాబట్టి వీలైనంత వరకు కూడా వాళ్ళు శీతలంగా ఉంటే మంచిది. ఎక్కువ ఉష్ణం ఉన్నటువంటి వాతావరణంలో కంటే కూడా శీతలంగా ఉంటే మంచిది. వీలైనంత వరకు బాడీ డీహైడ్రేట్ కాకుండా ఉంటే మంచిది. ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. కరుంగలి లాంటి మాలలు ఉంటాయి. మేమేం చేస్తామంటే హోమం చేసేటప్పుడు, ఇప్పుడు నేను నాకు చెప్పినటువంటి రుద్రహోమం చేసేటప్పుడు ఒక ప్లేట్లో ఆ కరుంగలి మాలలు పెట్టేసి హోమం చేసి, హోమంలో వేస్తుండగా ఉన్నటువంటి ఒక చుక్క తీసి దీంట్లో వేస్తాం ఆ మాలల పైన. దాన్ని సంపాదిత ఆద్యము అని అంటారు. ఇలా వేసినటువంటి మాలలు ఎక్కడన్నా సరే వాళ్ళు హోమం చేసినా సరే, ఉదాహరణకు ఆ అమ్మాయి ఏదైనా ఒక ఉంగరం చేయించుకుంది, ఆ అబ్బాయి ఒక ఉంగరం చేయించుకున్నాడు, లేదు ఒక మంచి గొలుసు చేయించుకున్నారు, ఇలాంటి కరుంగలి మాల కొన్నారు, హోమం జరుగుతుంటే అయ్యా హోమంలో ఒక చుక్క నెయ్యి వేయండి అని చెప్పి ఒక ప్లేట్లో
హోమం దగ్గర పెట్టేస్తే అలా వేసినటువంటి ఆ యొక్క హోమంలో ఉన్నటువంటిది వేస్తారు. ఆ నేతిని కూడా ఏం చేయాలంటే తీసి పక్కకు పెట్టుకొని రోజు మనం సింధూరం పెట్టుకోవడానికి గాను అలాంటివి పెట్టుకోవడానికి ఈ నేతిని వాడుతూ పెట్టుకోవడం వల్ల కూడా చాలా మంచిది. సో ప్రత్యేకంగా ఈ యొక్క మేషరాశి వాళ్ళకు సంబంధించి అశ్విని దేవతలు, భరణి నక్షత్రాలు, కృతిక ఈ 3 కూడా విశేషంగా ఉన్నటువంటివి అన్నమాట. కృతిక ఏమో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, అశ్విని నక్షత్ర దేవతలు తదాస్తు దేవతలు, భరణి నక్షత్రం కూడా అనుసంధాన దేవత సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి. కాబట్టి వీలైనంత వరకు వీరు హోమాలు ఇలాంటివి చేసిన, గణపతి హోమాలు చేసిన, ఏ హోమం చేసినా గణపతి హోమం చేస్తారు ముందు, ప్రత్యేకంగా గణపతి హోమాలు చేసిన, మేము సంకటహర చవితికి హోమాలు చేస్తూ ఉంటాం. ఏం చేశానంటే చాలా తక్కువ మొత్తంలో, అంటే అందరికీ అందుబాటులో ఉండాలి ఆ ప్రైజింగ్ అనేటువంటిది, ఇవన్నీ కూడా మనం చేస్తాం కాబట్టి అని చెప్పి ఎక్కువ లేకుండా 116, 200 ఇలాగ పెట్టి చేస్తూ ఉంటాం. అలా ఎక్కడున్నా సరే, ఇప్పుడు నేను చెబుతున్నా నా దగ్గర కాకుండా ఎక్కడైనా సరే ఆ హోమాల్లో పార్టిసిపేట్ చేయడం కూడా చాలా మంచిది. ఒక్క విషయం ఏంటంటే ఏ జాతకుడికైనా బేసిక్ గా కొన్ని మాత్రమే మనం విపరీతంగా తీసుకుంటాం. ఒకటి కుజదోషం, రెండవది కాలసర్ప దోషం, మూడవది పితృదోషం. ఈ 3 బాగా విపరీతంగా మనకు మన పనులకు ఆటంకాలు. మీరు అడిగారు ఇప్పుడు కుటుంబంలో ఆర్థికంగా, ఆరోగ్యంగా, వ్యాపారపరంగా దుర్దోషాలు పోవుటకి అని. ఒకవేళ వాళ్ళ జాతకంలో గనక లగ్నం నుంచి 9వ స్థానంలో రాహు ఉన్న, రాహు సూర్యుడితో కలిసి ఉన్న, 12వ స్థానంలో సంచారం చేస్తూ ఉన్న వారి ఇంట్లో ఒకవేళ ఎవరైనా సరే 60 సంవత్సరాలు నిండకుండానే గతిస్తూ ఉన్న ఇంకొన్ని రకాలైనటువంటి పితృదోషాలకు సంబంధించినవి అనమాట. వాటికి సంబంధించి వీలైతే పితృదోష నివారణ హోమాలు, పూజలు కూడా చేయించుకోవాలి. ఎందుకంటే ఉదాహరణకు ఒక పితృదోషం ఉందో అతనికి అనుకోండి, వారికి ఈ హోమం చేయడం వల్ల, అది కూడా గోకర్ణ క్షేత్రంలో ప్రతి మాస శివరాత్రికి దగ్గర జరిపిస్తారు. ఇలా చేసేటప్పుడు ఏమవుతుందంటే వాళ్ళ జాతక రీత్యా ఒకవేళ ఏమన్నా ఇబ్బందులు ఉన్నా, ఈ కుజదోష సంబంధితమైనటువంటి ఉన్నా అక్కడ సంకల్పంలో చెప్తారమ్మా క్లియర్ గా, స్త్రీ శాప, గోశాప, మాతృశాప, గురుదోష ఇలాంటివన్నీ చెబుతూ ఉంటారు. సో అక్కడ సంకల్పంలో అలా చెప్పి సర్ప సంభావిత దోషములు కూడా పోవుగాకని చేస్తారు. కాబట్టి అట్టి క్షేత్రాలలో గనక ఈ యొక్క పూజలు, హోమాలు చేయించుకోవడం వల్ల విశేషంగా జాతకానికి సంబంధించి ఉన్నటువంటి అన్ని రకాలైనటువంటి వైక్లవ్యాలు కూడా పోతాయి. కుజదోషం ఉందంటే చాలా మంది భయపడుతూ ఉంటారు. పెళ్లి విషయంలో ఇబ్బంది కుజదోషం ఉన్న వాళ్ళని పెళ్లి చేసుకుంటే సరిపోతుంది. పాయింట్ నెంబర్ 1. రెండవది ఏంటంటే 7 కేజీల కందిపప్పు. ఉదాహరణకు వాళ్లకు లగ్నం నుంచి 2వ స్థానంలోనో, 1వ స్థానంలోనో, 7వ స్థానంలోనో, 8వ స్థానంలోనో కుజుడు సంచారం చేస్తూ ఉన్నాడు. అక్కడ వాళ్ళకి కుజదోషం వచ్చింది అనుకుందాం. ఏం చేయాలంటే లగ్నే లేదా లగ్నే ద్వితీయ స్థానే కుజగ్రహ సంచార సంభావిత దోష పీడిత నివారణ సిద్ధ్యర్థం బ్రాహ్మణానాం భోజనార్థే ఆడక ధాన్యం దానం తుభ్యం సంప్రతతే నమమ అని చెప్పి కందిపప్పు దానం ఇవ్వాలి. చాలా మంది కందులు దానం ఇస్తారు. బ్రాహ్మడు మళ్ళీ హోమం చేయాలి. ఇవాళ రేపు ఎవరు ఇసురుకుంటారు? కందిపప్పే ఇస్తే నిత్యం సంధ్యావందనం చేసుకునే బ్రాహ్మడు దాన్ని భోజనానికి వెచ్చిస్తారు. దానివల్ల ఈ కుజదోషానికి సంబంధించినటువంటి అన్నీ కూడా పోతాయి. ఇప్పుడు నేను చెప్పినటువంటిది ఒక్క మేషరాశి వాళ్ళకనే కాదమ్మా, ఎవరికైనా సరే, ఏ రాశి వాళ్ళకైనా కుజదోషం ఉన్నా, పితృదోషాలు ఉన్నా, కాలసర్ప దోషాలు ఉన్నా కానీ, కాలసర్పదోషం ఉన్న వాళ్ళకి కూడా చాలా మందికి తెలియదు. కాలసర్పదోషం ఉంది అంటే మేము శ్రీకాళహస్తి వెళ్తాము, కుక్కి వెళ్తాము, కానీ ఏ కాలసర్పదోషం ఉంది అనేటువంటిది కూడా మనం చూసుకోవాలి. లగ్నం నుంచి ఒక్కొక్క స్థానంలో ఒక్కొక్క దోషం ఉంటుంది. మహాపద్మ కాలసర్పదోషం, పద్మా కాలసర్పదోషం, ఘటికా కాలసర్పదోషం, శంఖచూడ కాలసర్పదోషం, శంఖపాల కాలసర్పదోషం, కర్కోటక కాలసర్పదోషం, ఇలా కాలసర్పదోషాలు ఉంటాయి. 12 రకాలు ఉంటాయి. ఒక్కొక్క స్థానంలో రాహు ఉంటే ఒక్కొక్క రకమైన కాలసర్పదోషం ఉంటుంది. కాబట్టి అది సంకల్పంలో చెప్పాలి. రాహు ఎక్కడున్నాడు, కేతువు ఎక్కడున్నాడు, ఏ సర్పదోషం ఉందని. వీటికి సంబంధించి కూడా ఏంటంటే 40,000, 50,000, లక్షలు బయట చాలా మంది ఉంటే కూడా ప్రతి నెల 3వ మంగళవారం తక్కువ మొత్తంలో దగ్గరుండి నేను నిర్వహించడం కూడా జరుగుతుంది. కాబట్టి అంటే ఇవేవో నేను పబ్లిసిటీ కోసం కాదు, అంటే బయట మీకు అందుబాటులో కూడా ఎవరైనా ఉండే ఉంటారు. ఉదాహరణకు ఇప్పుడు తిరుపతిలో ఉన్న వాళ్ళు ఇక్కడ రమ్మను అని చెప్పలేము. వాళ్ళకి దగ్గరలో కూడా ఎవరో ఒకళ్ళు ఇలా చేస్తూనే ఉంటారు. కాబట్టి ఆ హోమాలు చేయించుకోవడం మంచిది. ఎందుకంటే సాధారణం కంటే కూడా మేషరాశి వాళ్ళకు కుజుడి గాని, కాలసర్పదోషం గాని, పితృదోషాలు బాగా బాధిస్తాయి. కాబట్టి రుద్రహోమాలు గాని, ఇలా కాలసర్పదోషానికి కాలసర్పదోషం ఉంటే కాలసర్పదోష సంబంధిత పూజలు, సుబ్రహ్మణ్య హోమాలు చేసుకోవడం చాలా చాలా మంచిది. ఖచ్చితంగా గురుగారు. అంటే
ఇంట్లో చేసుకోవాలంటే ఇంట్లో చేసుకోవచ్చు, లేదు అంటే గుడిలో సామూహికంగా చేస్తున్నప్పుడు కూడా వెళ్ళి వీలైనంత వరకు పాల్గొనొచ్చు. దేవాలయంలో చేసుకోవడం మంచిది. ఎందుకంటే ఇంట్లో ప్రకృతి సిద్ధంగా ఏర్పడేటువంటి ఆడవాళ్ళకు వచ్చే వైకల్యాలు ఉంటాయి. అవును. దానికోసం ఇల్లంతా తుడిచి ఇల్లంతా కడిగి సున్నాలు వేయించుకొని హోమం చేసుకోవాలి. అమ్మో. యోగం లేనిది యాగం చెయ్యం. ఉమ్, ఉదాహరణకు ఎవరన్నా సరే ప్రతిష్ఠ జరుగుతున్నప్పుడు కానీ లేకుంటే దేవాలయంలో ఏ వార్షికోత్సవం జరుగుతున్నప్పుడు మీకు ఇన్విటేషన్ వచ్చింది, "అమ్మా, హోమం జరుగుతుందమ్మా, ఉమ్, ఇంత అని ఏం లేదు తల్లి, మీ తోచినంత ఇచ్చి హోమంలో పాల్గొనండి" అన్నారు అనుకోండి, ఉమ్, అది మనకు యోగం ఉంటేనే మన దాకా వస్తుంది. ఉమ్. మీకు ఇంకొక విషయం చెప్తానండి. ఎవరన్నా సరే భోజనం తినేళ్ళు అంటే వద్దు అంటే ఆ రోజు వాళ్ళకి మళ్ళీ భోజనం ముట్టదు. ఓకే, ఓకే. ఎంత తిందాం అనుకున్నా కానీ అన్నం పెట్టే వాళ్ళు పెడతా అన్నప్పుడు తినకుండా పోతే దాని ప్రభావం మన మీద ఉండి రోజంతా మనం తినలేం. ఉమ్, అలాగే ఎవరన్నా హోమం చేద్దు కానీ రా అంటే పొయ్యి దాంట్లో పార్టిసిపేట్ చేయకున్నా దోషమే. ఉమ్, దీంతో పాటు ఎవరైనా సరే సంబంధాలు వచ్చి వివాహం చేసుకుందు కానీ దాని ఆఫర్స్ ఇస్తారు చూసారా, మంచి మంచి సంబంధాలు, అప్పుడు వద్దంటే కూడా వాళ్ళకి మళ్ళీ 30-40 సంవత్సరాల దాకా పెళ్ళిళ్ళు కూడా కావు. ఉమ్, అందుకే యోగం లేనిది యాగం జరగదు, కారణం లేనిది తోరణం కట్టరు. ఉమ్, కాబట్టి ఇలా విశేషంగా ఈ కుజ సంభావిత దోషములు ఉన్న వాళ్ళు, అలాగే కుజుడు రాశాధిపతిగా ఉన్న మేషరాశి వాళ్ళు ఈ హోమాలు ఈ పూజలు చేసుకుంటే సరిపోతుంది. గురుగారు వీళ్ళకి ఏదైనా మంత్రం చెప్తారా ఇంట్లో ఉండి చక్కగా స్టార్టింగ్ లోనే చెప్పా, స్వామివారికి సంబంధించిన మంత్రం శరవణ భవాయ విద్మహే కార్తికేయాయ ధీమహి తన్నో స్కంద ప్రచోదయాత్. స్కంద అన్న స్కందావనంలో పడి లేచాడు స్వామి కాబట్టి ఆ మంత్రం చదివితే కుజదోషం ఉన్న అన్ని రకాలైనటువంటి కుజ సంభావిత దోషములు ఉన్నా పోతాయి. ఒకటి. రెండవది, మనకు కుజ అరిష్టేతు సుసంప్రాప్తే కుజ పూజాంచ కారయే కుజ ధ్యానం ప్రవక్ష్యామి రోగపీడోపశాంతయే అన్న మంత్రం చదివితే కూడా మంచిది. రెండవది. మూడవది, ఇది మేషరాశి వారికి సంబంధించి కాబట్టి ప్రత్యేకంగా మేషరాశికి సంబంధించి గాయత్రి కానీ వారి నక్షత్రం ఏది ఉంటే అది, అంటే భరణి నక్షత్రం గాయత్రి, అశ్విని, భరణి, కృతిక, ఈ 3 నక్షత్రాలకి 3 గాయత్రి ఉంటాయి. నక్షత్ర గాయత్రి అని ఉంటుంది. మీరు మామూలుగా గూగుల్లో భరణి నక్షత్ర గాయత్రి, ఎందుకంటే చెప్పకూడదు కాబట్టి కొన్ని డేట్లో ఉన్న వాళ్ళు ఉంటారు కాబట్టి చెప్పట్లేదు. కొన్ని బీజాక్షరాలు ఉంటాయి. అది అంటే కొన్ని రకాల బీజాక్షరాలు ఉంటాయి. ఇవి కూడా అంటే మాంసం తినకుండా దీక్షగా చేసేటువంటి వాళ్ళు ఈ బీజాక్షరాలు కూడా చదువుకోవచ్చు. ఎటువంటి దోషం లేదు. ఇంకా లేదండి అంతెందుకు అనుకుంటే గనక ఇప్పుడు ఇంతకు ముందు చెప్పినట్టు ఆ మంత్రం వరకు చదివితే సరిపోతుంది. ఖచ్చితంగా గురుగారు, చాలా చక్కటి విషయాలు తెలియజేశారు గురుగారు. ధన్యవాదాలు గురుగారు. ధన్యవాదాలు.